13 ఏళ్ల వయసులోనే గిన్నిస్ బుక్ స్థానం సంపాదించి ప్రపంచ మేధావుల్లో 7వ స్థానంలో నిచ్చెల్ ఫౌండేషన్ డైరెక్టర్ నారాయణ నిలిచారు. తన చిన్న వయసులోనే 2 సార్లు గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా నారాయణ అవార్డు అందుకున్నారు. అపర మేధావిగా పిలువబడుతున్న నిచ్చెల్ ఫౌండేషన్ డైరెక్టర్ నారాయణతో మా నిజామాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ నగరంలో అయితే ఒక విద్యాకు సంబంధించింది అయితే ఒక తొలిమెట్టిగా ఇక్కడ నిచ్చల్ నారాయణ గారు అయితే తన ఏదైతే నిచ్చల్ వాళ్ళ ఫౌండేషన్ తో అయితే ₹1,00,00,000 వరకు బుక్స్ ని డొనేట్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 2 సార్లు అయితే వరల్డ్ రికార్డ్ గా కూడా సృష్టించిన నిచ్చల్ నారాయణ గారిని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీరు ఈ ఏదైతే మ్యాథమెటిక్స్ లో కానీ ఇట్లా ఇంటెలిజెన్స్ గా అయితే వరల్డ్ రికార్డ్ గా పొందారు కదా, ఎట్లా ఫీల్ అవుతున్నా? అందరికీ నమస్కారం అండి. So of course I'm extremely happy and proud to achieve both the Guinness records in the field of memory. అలానే 18 ఏళ్ల వయసులోనే ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కూడా పూర్తి చేయడం జరిగింది మన ఉస్మానియా విశ్వవిద్యాలయం. అలానే 19 ఏళ్ల వయసులోనే సిఏ పూర్తి చేసి ఇండియాలోని యంగెస్ట్ సిఏగా గుర్తింపు పొందడం జరిగింది. సో మా విద్యా సంస్థలో లాస్ట్ 10 సంవత్సరాలు ఎంతో రీసెర్చ్ చేశాము. అండ్ మేము రీసెర్చ్ చేసిన పుస్తకాలు అలానే ల్యాబ్ ఎక్విప్మెంట్ని ఈరోజు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో వీ హావ్ డిజైన్డ్ అండ్ లాంచ్డ్. అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది నిజామాబాద్లో. ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వీ గాట్ ద ఆపర్చునిటీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ అందరి పిల్లలకి ఒకటే నా కోరిక, అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి బాగా ల్యాబ్ ఎక్విప్మెంట్ని. అండ్ ఒక మంచి కార్యక్రమం చేపట్టాం. అండ్ ఐ విష్ అండ్ ప్రే ఎవ్రీవన్ టు గెట్ ద బెనిఫిట్ అవుట్ ఇట్. థ్యాంక్ యూ సార్. అంటే మీరు ఇంత చిన్న వయసులోనే 2 సార్లు కూడా అయితే వరల్డ్ రికార్డ్ ని, గిన్నిస్ రికార్డ్ ని కొట్టిన నేపథ్యంలో మీరు ఎట్లాంటి కష్టపడ్డారు, ఎట్లా ఉంది సార్? అఫ్ కోర్స్ కష్టం లేకుండా ఇది అచీవ్ చేయలేమండి. అఫ్ కోర్స్ దాదాపు రోజుకి 16 నుంచి 18 గంటల పాటు అది ఒక శిక్షణ తీసుకోవడము, ట్రైన్ పొందడం జరిగింది. అండ్ చిన్న వయసులోనే ప్రయాణం మొదలైంది. 11 ఏళ్ల వయసులో మొట్టమొదటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగింది. అలాగే 13 ఏళ్ల వయసులో 2వ సారి సాధించడం జరిగింది. దాదాపు రోజుకి 18 గంటల పాటు ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా మనం అనుకున్న గోల్ వైపు నిరంతరంగా సహనాన్ని కోల్పోకుండా ఒక ఫోకస్ అండ్ హార్డ్ వర్క్తో మనం కష్టపడితే డెఫినెట్గా అచీవ్ చేస్తాము. దట్ ఈస్ మై మెసేజ్ టు ఆల్ ది స్టూడెంట్స్. థ్యాంక్ యూ. లాస్ట్ చివరగా అయితే విద్యార్థులు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ఇప్పుడు ఇక్కడ చూస్తూనే ఉన్నాం, చాలా మంది కూడా మిమ్మల్ని ఒక గా తీసుకుని అయితే సందర్భం అయితే చూస్తా ఉన్నాం. మీరు ఇంకా ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు సార్? మన స్టూడెంట్స్ ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి అంటే, ఒక చాలా గొప్ప సైకాలజిస్ట్ ఒకరు చెప్పారు, లెర్నింగ్ బై హియరింగ్, లెర్నింగ్ బై సీయింగ్, లెర్నింగ్ బై డూయింగ్. ఈ మూడిట్లో కూడా లెర్నింగ్ బై డూయింగ్ ఇస్ ద మోస్ట్ ఎఫెక్టివ్ అప్రోచ్ అని చెప్పారు. సో ఫ్రమ్ అ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనం ఒక విషయాన్ని నేర్చుకునే ప్రాసెస్లో అది కేవలం అర్థం చేసుకోవడం కాదు, నిజ జీవితంలో ఎలా మనం అలవర్చుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎలా ఆ పర్పస్ ఏంటి అనే దాని మీద చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న టెక్నాలజీస్, ఇప్పుడున్న ఒక ట్రాన్స్ఫర్మేటివ్ సినారియోలో నాలెడ్జ్ మన క్లాస్ రూమ్ మధ్యలో ఉండిపోకూడదు, రియల్ లైఫ్లో ఎలా అప్లై చేయాలనే దాని మీద వీ హ్యావ్ టు ఫోకస్. సో లెర్నర్స్ నుంచి సీకర్స్ కింద మారాలి, రియల్ లైఫ్ అప్లికేషన్ మీద ఫోకస్ చేయాలి. సో ఈ బై హార్టింగ్ ఆర్ రోట్ లెర్నింగ్ అప్రోచ్ ని వదిలేసి ఒక ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ మీద లెట్ us all work towards achieving that. That is my message to everyone. Yeah. సో ఇటు చిన్న వయసులోనే దాదాపుగా వరల్డ్ లో 7th ర్యాంక్ అని చెప్పి కూడా చెప్పిన ఒక సందర్భం అయితే ఉంది. రాష్ట్రపతి అయితే అబ్దుల్ కలాం చేతుల మీదుగా కూడా మీరు ఒక అవార్డు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎట్లా ఉంది సార్ ఫీలింగ్, ఎట్లా ఉంది ఇప్పుడు, ఎట్లా ఉంది? చాలా సంతోషం అండి. అఫ్ కోర్స్ నేను నా 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అచీవ్ చేసిన తర్వాత నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వాళ్ళు ఒక డాక్యుమెంటరీ షూట్ చేశారు, మై బ్రిలియంట్ బ్రెయిన్ అని చెప్పి. ప్రపంచవ్యాప్తంగా ఒక 7 మేధావుల్ని వాళ్ళు గుర్తించి దాన్ని నన్ను ఒకరిగా సెలెక్ట్ చేయడం జరిగింది. నా మీద డాక్యుమెంటరీ కూడా షూట్ చేశారు. సో చాలా గర్వకారణం. కానీ నేననే కాదని ఎవరైనా కూడా మన ఇండియాలో ప్రతి పిల్లవాడు ఒక వండరే. డెఫినెట్లీ వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి హార్డ్ వర్క్ చేస్తే ఎవ్రీవన్ విల్ షైన్. సో నోబడీ ఈజ్ ఎక్స్ట్రాడినరీ, ఎవ్రీవన్ ఈజ్ ద సేమ్. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ద హార్డ్ వర్క్ అండ్ ద పేషెన్స్. అండ్ అలానే మీరు అన్నట్టు ఇందాక 11 ఏళ్ల వయసులో రాష్ట్రపతి పురస్కారం కూడా అందుకోవడం జరిగింది అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా. చాలా సంతోషకరం ఆయన లాంటి గొప్ప వ్యక్తి చేతుల మీదుగా తీసుకోవడం. అండ్ డెఫినెట్గా ఆయన నాకు ఇచ్చిన ఒక అడ్వైజ్ ఏంటంటే, మన ఇన్ఫర్మేషన్ ఏజ్లో నాలెడ్జ్కి మించిన అసెట్ లేదు. సో ప్రతి స్టూడెంట్ కూడా వీ షుడ్ బికమ్ లర్నర్ నుంచి సీకర్ and focus on the knowledge and focus on learning, applying in real life
with all the concentration. Thank you. సో చివరిగా ఏదైతే మీరు ఇప్పుడు చేపట్టిన కార్యక్రమం అయితే ఒక విద్య సంబంధించిన ఏదైతే ఒక నూతన ఒరవడి అని చెప్పి చెప్పుకోవచ్చు. కంప్యూటర్ సంబంధించిన ఏదైతే సైన్స్ ల్యాబ్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఇంతమంది విద్యార్థులకు అయితే మీరు ఒక స్కూల్ ఏదైతే గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ వాళ్ళందరికీ ఒక హెల్పింగ్ నేచర్తో ఇట్లా చేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి చేయబోతున్నారు, ఎలా సందేశం ఇస్తారు? మా విద్యా సంస్థలో అంటే ఎంతో రీసెర్చ్ చేయడం జరిగింది. లాస్ట్ 10 సంవత్సరాల్లో దాదాపు 150 పేటెంట్స్ అండ్ కాపీరైట్స్ వచ్చాయి. సో డెఫినెట్గా మన విద్యా విధానం మీద, చైల్డ్ సైకాలజీ మీద, విద్యా రంగంలో ఒక విప్లవాత్మక మార్పు ఎలా తీసుకొని రావాలి అనే దాని మీద కృషి చేయడం జరుగుతుంది. మన కన్వెన్షనల్ టీచింగ్ మెథడాలజీని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, పిల్లలకి ఇంటరాక్టివ్ లెర్నింగ్ మీద ఎలా మనం ఇన్కల్కేట్ చేయొచ్చు, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ మీద, హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ మీద వి హావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్. సో ఇదే ఫీల్డ్లో విల్ కంటిన్యూ డూయింగ్ అవర్ రీసెర్చ్ అండ్ రాబోయే సంవత్సరాల్లో ఇంకా కూడా మంచి ప్రోగ్రామ్స్ని లాంచ్ చేస్తామని కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. అండ్ డెఫినెట్గా పిల్లలకి కూడా మంచి బెనిఫిట్ అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ఈ రోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ విద్యా సంస్థలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దాదాపు ₹1 కోటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో సైన్స్ ల్యాబ్ కి సంబంధించిన కానివ్వండి, ఇక్కడ బుక్స్ కానివ్వండి, అలాంటివన్నీ కూడా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో, ఇక్కడ కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కూడా, మేయర్ వీళ్ళందరూ కూడా ప్రముఖుల ఆధ్వర్యంలో కూడా ఇలాంటి కార్యక్రమం చేయడం గొప్పగా ఉందని చెప్పేసి కూడా ఏదైతే నిశ్చల్ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు కూడా ఏదైతే ప్రతి ఒక్కరిలో కూడా టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ ని కూడా ప్రతి ఒక్కరు గుర్తించి అది ముందుకు తీసుకెళ్లి దాన్ని ప్రతిభావంతంగా తీర్చిదిద్ది ఏదైతే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని అయితే పూర్తి చేసుకున్న విధంగా అయితే ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భాస్కర్ తో శ్రీనివాస్, అమర్న్యూస్, నిజామాబాద్.